ఓం గణపతియే నమః. ఓం నమఃశివాయ. మహాశివరాత్రి సందర్భంగా సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి ఆశ్రమం రమణేశ్వరంలో కొలువై ఉన్న కొన్ని వందల బాణలింగాలను మీరు దర్శించుకోబోతున్నారు. అంతేకాకుండా స్ఫటిక శివలింగము, 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోబోతున్నారు. శివుడంటే ఎవరు అనే జ్ఞానమృతాన్ని కూడా వినబోతున్నారు. మహాశివరాత్రి రోజు ఈ దర్శన భాగ్యం మీకు కలుగుతుంది అంటే ఆ శివుడు అనుగ్రహం మీకు ఉన్నట్లే. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ఆ పరమశివుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హైదరాబాద్కి దగ్గరలో భువనగిరికి సమీపంలో నాగిరెడ్డిపల్లి అనే గ్రామంలో కొలువై ఉన్న శివశక్తి షిరిడీ సాయి అనుగ్రహ మహాపీఠం సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి ఆశ్రమం రమణేశ్వరంలో కొన్ని వేల శివలింగాలను ప్రతిష్ఠించటం జరిగింది. మరి ఈ మహర్షి వారు ఇన్ని లింగాలను ప్రతిష్ఠించటానికి కారణం ఏమిటి? ఆయనకున్న అపారమైన శివభక్తి. శివలింగ ఆరాధనా ఫలితము, శివలింగ ప్రతిష్టా ఫలితం గురించి మనం చెప్పాలి అంటే మాటలు చాలవు. మరి అంతటి శుభ ఫలితాలను తమ శిష్యులకు ప్రసాదించాలని రమణానంద మహర్షి వారు ఆయన ప్రతిష్ఠించడమే కాకుండా తమ శిష్యుల చేత కూడా ఈ శివలింగాలను ప్రతిష్ఠింపజేసి ప్రతిరోజు ఆరాధనలు జరిగేలాగా ప్రతిష్ఠ చేసిన ఫలితమే కాకుండా ఆరాధనా ఫలితము కూడా నిత్యము వారికి లభించేలాగా, అంతేకాకుండా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ పరమశివుడు, పరాశక్తి, సాయిబాబా ఇలా అనేక దేవతలను ప్రతిష్ఠింపచేసి దర్శించుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవతల అనుగ్రహం కలిగేలాగా సంకల్పం చేసి ఇక్కడ ప్రతిష్టలు జరిపారు రమణానంద మహర్షి వారు. లోక కళ్యాణం కోసము భగవంతుడు తనకు ప్రతినిధిగా గురువులను అవతరింపచేస్తూ ఉంటారు. అటువంటి అవతార మూర్తియే సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు. నేను ఎంతగా ఆ గురువు గురించి ఎలా చెప్పగలుగుతున్నాను అంటే గత 20 సంవత్సరాలుగా ఆయనకు శిష్యురాలుగా ఉన్నాను కాబట్టి. ఆయన చేస్తున్న లోక కళ్యాణ కార్యక్రమంలో, ఆయన చేస్తున్న ప్రతిష్టలు, అంతేకాకుండా ఆయన తపోశక్తిని శక్తిపాతంగా నేను పొందాను కాబట్టి, ఆయన గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను కాబట్టి ఈ విషయము నేను చెప్పగలుగుతున్నాను. రమణానంద మహర్షి వారు శివుడు గురించిన ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించారు. ఆ గ్రంథం పేరు శివుడే దేవాది దేవుడు, ఆది దేవుడు, పరమపురుషుడు. ఈ గ్రంథాన్ని రచించటమే కాకుండా శివుడు వైభవాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒకే రోజులో 10 లక్షల గ్రంథాలను ఉచితంగా పంచారు రమణానంద మహర్షి వారు. మహాశివరాత్రి సందర్భంగా ఆయన రాసిన ఆ గ్రంథములోని మొదటి అధ్యాయము శివుడంటే ఎవరు అనే విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. శివమిచ్చేత్ మనుష్యానం తస్మాత్ శివ ఇతి స్మృతః. శివుడంటే మానవులకు సర్వశుభాలను కలిగించే దైవమని మహాభారతంలో శ్రీకృష్ణుని వచనం. అచింత్య రూపం, అవ్యక్తం, అనంతం, అమృతం శివం. చింతించుటకు వీలు కానివాడు, అవ్యక్త స్వరూపుడు, అనంతుడు, అమృత స్వరూపమైన పరబ్రహ్మమే శివుడని తెలిపెను. ఎవరు ఆదిదేవుడో, ఎవరు అనాది దేవుడో, ఎవరు నిరాకారుడో, ఎవరు నిర్గుణుడో ఆ మూల దైవమే శివుడు. ఎవరి నుండి బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వరులు ఆవిర్భవించారో, ఎవరు బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వరులకు ఆధారమో, ఎవరు బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వరులకు అతీతమో, ఎవరిని బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వరులు సదా సేవిస్తుంటారో ఆ పరమపురుషుడే శివుడు. అందుకే మాండూక్య ఉపనిషత్తు త్రిగుణాలకు, త్రిమూర్తులకు అతీతమైన దైవం శివుడిని తెలిపినది. ఎవరిని బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వరులు సదా ధ్యానిస్తుంటారో, ఎవరు సకల దేవతలకు దేవాది దేవుడో, ఎవరు సకల లోకాలకు మహాప్రభువో, ఎవరు సకల సిద్ధ గురువులకు ఆది గురువో ఆ పరమదైవమే శివుడు. ఎవరు మాయాశక్తికి ఆధారమో, ఎవరు మాయాశక్తికి అధిష్టానమో, ఎవరికి మాయాశక్తి దాసురాలో, ఎవరికి మాయాశక్తి రానియో ఆ పరబ్రహ్మమే శివుడు. ఏ దైవం నుండి విష్ణువు సృష్టించబడ్డాడో, ఏ దైవం విష్ణువును స్థితికారకుడుగా నియమించాడో, ఏ దైవం విష్ణువును దశావతారాలుగా అవతరింపజేశాడో, ఏ దైవాన్ని విష్ణువు సదా ధ్యానిస్తూ ఉంటాడో ఆ మహాదైవమే శివుడు. అందుకే శ్వేతాశ్వతరోపనిషత్ తం దేవతానం పరమం చ దైవతం, సకల దేవతలందరిలోనూ శివుడు పరాత్పరుడు, దేవాది దేవుడని తెలిపినది. ఎవరు సత్యస్వరూపుడో, ఎవరు నిత్యస్వరూపుడో, ఎవరు మాయాతీతుడో, ఎవరు విశ్వాతీతుడో ఆ పరమదైవమే శివుడు. ఎవరు సర్వవ్యాపియో,
ఎవరు సర్వాంతర్యామియో, ఎవరు సర్వశాసకుడో, ఎవరు సర్వలోక పాలకుడో ఆ పరంధాముడే శివుడు. ఎవరు సర్వజీవులలో చైతన్య స్వరూపంగా ప్రకాశిస్తున్నాడో, ఎవరు సకల ప్రాణులకు ఆధారమో, ఎవరు ఈ విశ్వంను సృష్టించాడో, ఎవరు ఈ విశ్వంలోని అణువణువును వ్యాపించి ఉన్నాడో ఆ పరాత్పర దైవమే శివుడు. అందుకే కైవల్యోపనిషత్తు అచింతం అవ్యక్తం అనంత రూపం శివం, చింతించుటకు వీలు కానివాడు, వ్యక్తం కానివాడు అనంతుడే శివుడని తెలిపినది. ఏ దైవాన్ని శ్రీకృష్ణుడు సదా ధ్యానించాడో, ఏ దైవం కోసం శ్రీకృష్ణుడు ఘోరంగా తపస్సు చేశాడో, ఏ దైవాన్ని శ్రీకృష్ణుడు భూలోకంలో అనేక చోట్ల ప్రతిష్ఠించాడో, ఏ దైవాన్ని శ్రీకృష్ణుడు గుణగానం చేశాడో ఆ జగద్గురువే శివుడు. ఏ దైవాన్ని శ్రీరాముడు భూలోకంలో అనేక చోట్ల ప్రతిష్ఠించాడో, ఏ దైవాన్ని శ్రీరాముడు సదా ధ్యానించాడో, ఏ దైవాన్ని శ్రీరాముడు కొలిచి రావణుడిని సంహరించాడో, ఏ దైవాన్ని శ్రీరాముడు భక్తితో లోకంలో ప్రచారం చేశాడో ఆ ఆత్మరాముడే శివుడు. ఎవరి సాక్షాత్కారం పొందితే శివుడు మోక్షాన్ని సాధిస్తాడో, ఎవరి సాక్షాత్కారం పొందితే జీవుడు నేనే పరబ్రహ్మమని గ్రహిస్తాడో, ఎవరి సాక్షాత్కారం పొందితే జగత్తు మిథ్య అనే సత్యాన్ని గ్రహిస్తాడో, ఎవరి సాక్షాత్కారం పొందితే జీవుడు బ్రహ్మానందాన్ని పొందుతాడో ఆ సచ్చిదానంద స్వరూపమే శివుడు. ఎవరు సర్వమతాల సారము, ఎవరు సర్వమతాల గమ్యము, ఎవరు సర్వమతాల దైవమో, ఎవరు సర్వమతాల మహాగురువో ఆ సదానంద స్వరూపమే శివుడు. అందుకే నిరాలంబోపనిషత్తు ఆది అంతాలు లేని అనంతమైన నిర్గుణ శాంత స్వరూపమే శివుడని తెలిపినది. ఎవరిని వేదాలు కీర్తించాయో, ఎవరు సకల వేద సారమో, ఎవరు సకల వేదసార గమ్యమో, ఎవరి నుండి వేదాలు ఉద్భవించాయో ఆ సుజ్ఞాన స్వరూపుడే శివుడు. ఎవరు జ్ఞానస్వరూపుడో, ఎవరు సుఖస్వరూపుడో, ఎవరు పూర్ణస్వరూపుడో, ఎవరు సాక్షి స్వరూపుడో ఆ పరంజ్యోతియే శివుడు. పై లక్షణాలన్నీ విశిష్టతలన్నీ ఒక్క శివుడికి మాత్రమే ఉన్నాయి. ఇక ఏ దైవానికి గాని ఏ దేవతకు గాని లేవు అన్నది సత్యము. అందుకే పతంజలి మహర్షి క్లేశాలకు కర్మలకు ప్రారబ్ధానికి అతీతమైన మహాపురుషుడు శివుడని తెలిపింది. ఆత్మస్వరూప శివుడంటే సర్వదోష రహితుడు, శివుడంటే సర్వదోషాతీతుడు, శివుడంటే పరమ పవిత్రుడు, శివుడంటే పరమ శుద్ధాత్మ స్వరూపుడు, శివుడంటే పరమసుఖ స్వరూపుడు, శివుడంటే సకల కళ్యాణ గుణ స్వరూపుడు. శివుడు అంటే ఎవరో అవగతమైనదా? శివుడంటే ఎవరో పూర్ణంగా బోధపడిందా? ఈ నిగూఢ జ్ఞానాన్ని హృదయంలో భద్రపరుచుకుని శివుడిని అనన్య భక్తితో ఆరాధించు. ఈ దివ్య జ్ఞానంతో శివుడిని ప్రేమతో ధ్యానించు. ఈ రహస్య జ్ఞానంతో శివుడిని నిస్వార్థంగా సేవించు. అప్పుడు నీవు శివుని పరిపూర్ణ అనుగ్రహాన్ని సాధిస్తావు, తరిస్తావు. ఇదండి మొదటి అధ్యాయంలోని శివుడంటే ఎవరు అనే విషయాన్ని ఎంత చక్కగా చెప్పారో కదండి రమణానంద మహర్షి వారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ మహా జ్ఞానామృతాన్ని విన్న మీ అందరికీ కూడా ఆ పరమశివుడు సకల శుభాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శివలింగాలు కొన్ని మాత్రమే. ఇంకా మీరు చూడవలసిన శివలింగాలు చాలా ఉన్నాయి. మరొక వీడియోలో మరికొన్ని శివలింగాలను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి తప్పనిసరిగా లైక్ చేయండి. లైక్ చేయటము అంటే శివునికి నమస్కరించటమే. ఇక్కడ మీరు చూస్తున్న శివలింగము మృక్కు శివలింగేశ్వరుడు. ఈ శివలింగేశ్వరుణ్ణి కౌగిలించుకుని మన సమస్యను ఆయనకి చెప్తే, ఏదైనా మొక్కు చెల్లించుకుంటానని మొక్కుకుంటే ఆ సమస్య తీరిన తర్వాత వచ్చి ఆ మొక్కును చెల్లించుకోవాలి. ఈ శివలింగం యొక్క ప్రత్యేకత అది. మరి ఈ శివలింగాన్ని దర్శించుకుంటున్న మీరందరూ కూడా మీకున్న కోరికను మొక్కుకుని ఆ మొక్కును చెల్లించుకుంటారని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం జై గురు రమణానంద మహర్షియే నమః.